తెలుగు ఆడియో బుక్ ఛానల్కు స్వాగతం. అమరావతి కథలు. సత్యం శంకరమంచి. ఏ కథా పితామహ. వర్షాల్లేక పంటలు పండని రోజుల్లో పెద్ద పెద్ద హరిదాసులకే పిలుపు లేకపోతే గురుబ్రహ్మం లాంటి వాణ్ణి పిలిచి కథ చెప్పించుకునేదెవరు? అంత మాత్రాన గురుబ్రహ్మం ఊరుకోలేదు. తనే సంకల్పించాడు. హార్మోని సుబ్రహ్మణ్యం దగ్గరికెళ్ళి ఓ వారం వరుస కథలున్నాయి, వస్తావా అని అడిగాడు. సుబ్రహ్మణ్యం హార్మోని వాయించటంతో పాటు వంట కూడా చేస్తాడు కనుక రెండందాలా ఉపయోగం. నువ్వు ఏ ఊళ్ళో చెప్పినా ఒక్క కథే కదయ్యా, రెండో కథ చెప్పనిస్తారా అన్నాడు సుబ్రహ్మణ్యం. నువ్వు అపశకనం మాటలు మాట్లాడకు. గ్రామస్తులు మెచ్చాలే గాని వారమేమిటి, నెల సాగొచ్చు, 2 నెలలు 3 నెలలు. భారతం అయ్యాక రామాయణం, ఇలా సంవత్సరం నడిస్తే ఆశ్చర్యమా అంటూ దిమ్మెరిపోయేట్టు చెప్పాడు గురుబ్రహ్మం. మరి మధ్యలో అన్నాడు సుబ్రహ్మణ్యం. మన పూర్ణాన్ని తీసుకెళ్దాం అన్నాడు దాసు. వాడు మొన్నే గదయ్యా చెక్క మద్దెల మించి తోలు మద్దెల మీదకొచ్చింది, వాడేం వాయిస్తాడు అన్నాడు హార్మోనిస్టు. ఓరి పిచ్చివాడా, నువ్వు వాయించాలా వాడు వాయించాలా? నేను లేను, నువ్వు శృతి ఇవ్వు చాలు, వాడు తాళం చూపిస్తాడు, అంతే, మిగతా అంతా నా కంఠం నా సంగీతం, నేను కొట్టుకొస్తాగా అన్నాడు దాసు. హార్మోనిస్టు తలూపాడు. అప్పటికప్పుడే ముహూర్తం పెట్టి పూర్ణయ్యకి కబురెట్టి బయలుదేరిపోయారు హరికథ బృందం. సుబ్రహ్మణ్యం ఎత్తిన హార్మోని, పూర్ణయ్య తలపైన మద్దెల, దాసు తలపైన పెట్రోమాక్స్ లైటు చేత పాత్ర సామాన్ల సంచితో డొంకల్లో నడుచుకుంటూ సాయం సమయానికి ఊళ్ళోకొచ్చారు. గుడి మండపం దూరం కాబట్టి ఊళ్ళోనే 2 ఇళ్ల మధ్య కాస్త ఖాళీ స్థలం చూసి అక్కడ సామాన్లు దింపుకుని ఊళ్ళోకెవరో కొత్తవాళ్లు రావటాన కుర్రకారు ఎగబడితే రాత్రికి హరికథ ఉందోయ్ అని వాళ్ల చేత అక్కడ రాయిరప్ప చదును చేయిస్తూ ఇంకో కుర్రాన్ని లైట్లో పోయడానికి అరకాయ కిరసనాయిల కోసం బజారుకి పురమాయించి హడావుడి చేస్తున్నాడు దాసు. ఒరేయ్ సుబ్రహ్మణ్యం, నేను చిల్లరకోటికెళ్ళి బియ్యం పప్పు తీసుకొస్తాను, ఆ 2 రాళ్లు చేర్చి పొయ్యి చేసి వంట ప్రయత్నం చెయ్యి అని పైకండువా దులిపి మెడకిరిపక్కలా వేసుకుని ఠీవిగా నడుస్తూ పెద్ద బజారులోకొచ్చాడు దాసు. అక్కడ రావి చెట్టు కింద 10 మంది బాణాకర్రలతో బుర్రమీసాలతో నుంచునున్నారు. పోతున్న కొత్త మనిషిని ఓయ్ అని ఏకకంఠంతో పిలిచారు. దాసు ఆ గర్జనికి ఉలిక్కిపడి వెనక్కి చూస్తే 10 బాణాకర్రలు. పై ప్రాణాలు పైన పోగా, ఠీవి ఆవిరైపోగా మెడనున్న తువ్వాలు నడుంకి చుట్టుకుంటూ చేతులు జోడించి అయ్యా అయ్యా అని వంగిపోతూ రావి చెట్టు దగ్గరకొచ్చాడు. నువ్వే గదయ్యా దాసువి ఉరిమినట్టు అన్నాడు ఒకడు. చెత్తం, సరళీస్వరాలు చక్కగా నేర్చుకున్నాను, కృతులు పాడగలను, గాత్రశుద్ధి కలవాణ్ణి. నోర్మొయ్, నువ్వు వెనకొచ్చావు, పంటల్లేవు, మేమేం ఇవ్వలం, వెళ్ళిపోమ్మని చెప్పాం, మళ్ళీ వస్తావా? ఎన్ని గుండెలు? అయ్యా, భారతంలో ఒక్కటే ఒక్క కథ చెప్తాను. భారతంలో ఒక్క కథ చెప్తే ఊరికి అరిష్టం గదయ్యా, పోతావా తన్ని తగిలేమంటావా? లేకపోతే కుశలవ చరిత్ర, భీమార్జున, రేయ్ అంటూ 10 కర్రలు ఒక్కసారి లేచినాయి. పప్పు లేదు, బియ్యం లేదు, ఉన్నట్టుండి పొలిమేర దాటకపోయావో చీల్చేస్తాం. దాసు వగరుస్తూ పరిగెత్తొచ్చాడు. సుబ్రహ్మణ్యం పొయ్యి రాజేసి ఎసరు పెట్టి కూర్చున్నాడు. దిష్టిముండా కొడక, ఆ ఎసరు నీళ్లతో మొహం గడుక్కో, పక్కూరు పోదాం, ఇక్కడ కదలేదు అన్నాడు దాసు. ఏం పోతాం, మద్దెల పూర్ణయ్య కడుపు నొప్పితో చూరు కింద పడుకున్నాడు అన్నాడు సుబ్రహ్మణ్యం. తలపట్టుకున్న దాసు రేపొద్దున్నే చేద్దాం, ఈ పూటకి మంచినీళ్లే గతి అని స్తంభానికి జారబడ్డాడు. 11 గంటల వేళ ఓ ముసలైన లాంతరేసుకొచ్చి ఏమయ్యా దాసు, ఏమన్నా గతికారా లేదా అన్నాడు. మహాప్రభో, పచ్చి మంచినీళ్లు తాగి పడుకున్నాం అన్నాడు దాసు. మా ఇంటికి రండి, బియ్యం పప్పు ఇస్తానంటవేమి? చెంగున లేచాడు దాసు. అరగంటలో అన్నం పప్పు వండాడు సుబ్రహ్మణ్యం. తెచ్చుకున్న లోటాడు మజ్జిగతో పూర్ణయ్యతో సహా 3 భోజనం చేశారు. కాని దాసు ముసలాయన్ని వదలడే. అయ్యా, మీరు నాకు అన్నం పెట్టారు, మీకు ఒక్క కథ వినిపిస్తాను. విద్వాంసుణ్ణి, కృతులు చెప్పుకున్నాను, నా ఒక్కడికే అర్ధరాత్రి కథేందయ్యా? అయ్యా, తమరు పెద్దలు, అలా అనకూడదు, ఒక్క కథే, త్వరగా ముగిస్తాను అంటూ ఆ ముసలాయన్ని బందీ చేసి కూర్చోపెట్టాడు. దాసు ముఖం రుద్దాడు, పట్టవర్ధనాలు పెట్టాడు, పట్టుపంచి కట్టాడు, కాలికి గజ్జెలు, చేతికి చిరతలు, ఎక్కడలేని సంబరంతో కథ మొదలెట్టి గొంతెత్తి గణపతి ప్రార్థన చేశాడు. కథ ప్రారంభం చేశాడు. మహాజన్లారా, భక్తాగ్రణ్యులారా, ఉన్నదొక్క ముసలి ప్రేక్షకుడు, అయితేనేమి 1000 మంది సభకి కథ చెప్తున్న ఆవేశంతో పాడుతున్నాడు. కడుపు నొప్పి పూర్ణయ్య ఆటతాళానికి జంపెతాళం, ఆదితాళానికి రూపకం వరుసలు వాయిస్తున్నాడు. హార్మోనిస్టు నిద్రమత్తులో ఏం వాయిస్తున్నాడో తెలియదు కాని దాసు కథ ఆపలేదు. మరీ ఆవేశంగా చెప్తున్నాడు. గంటైంది, నిద్రపట్టని 2 ముసలమ్మలొచ్చారు. దాంతో మరింత పొంగిపోయి వీరావేశంతో భారత యుద్ధం వర్ణిస్తున్నాడు. మరో గంటైంది, పొలోమంటూ 10 బాణాకర్రలు, 50 మంది జనం పరుగునొచ్చారు. వాళ్లను చూసి కాళ్ళు చల్లబడ్డాయి దాసుకి.
అయ్యా తప్పైపోయింది, మంగళహారతి ఇచ్చేస్తాను అన్నాడు వణికిపోతూ. వద్దు, ఆ కథ ఆపొద్దు, చెప్పుకుంటూ ఊరు దాటు. నీకేం ఇయ్యలేవయ్యా అంటే కథ మొదలేస్తావు. చెప్పుకుంటూ పద, నిన్ను సాగనంపొస్తాం అంటూ ఉన్న పళాన దాసుని వాద్యగాళ్లని లేపారు. వీధుల్లో కథ చెప్పిస్తూ ఊరి బయట దాకా తీసుకెళ్లి పొలిమేరిన మంగళహారతి ఇప్పించి దొరికిన మానేడు పెసలు, మానేడు శనగలు చెంగులో పోసి, దాసు, మేం పిలిచేదాకా రాకు అని ఒట్టేయించుకుని హరికథ బృందాన్ని పంపించేశారు. మా ఛానల్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.